మేము అనుకుంటే 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారు. ప్రభుత్వం కుట్రలు చేస్తే ప్రతి కుట్ర ఉంటుంది. ఎమ్మెల్యేలు పోతారేమన్న భయంతో కేటీఆర్, హరీష్, కేసీఆర్, జగన్ మోదీ డైరెక్షన్లో పనిచేస్తున్నారు. విజయసాయి రెడ్డి బ్రోకర్ దుకాణము పెట్టుకున్నాడేమో జగ్గారెడ్డి. సో ఈ విషయంలో జగ్గారెడ్డి ఏమంటుండంటే, కాంగ్రెస్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ధైర్యంగా ప్రజలకు అన్ని మంచి చేస్తూ ఉన్నారు. భయపడవలసిన అవసరం లేదు. 2 నెలలలో బ్రహ్మాండంగా ఆయన కార్యాచరణ మంచిగా నడుస్తుంది. కానీ అసంతృప్తితో ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. రేపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడానికి 20 మంది రెడీ ఉన్నారు. ఎందుకంటే ఎప్పటికైనా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలంటే పార్టీ మారక తప్పదు. ఒకప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఎలా తీసుకున్నారో ఈరోజు రేవంత్ రెడ్డి గేట్ ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావడానికి ఈ జగ్గారెడ్డి చెప్పినట్టుగా ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఆస్తులు కాపాడుకోవాలి కాబట్టి, ప్రజలకు మేలు జరగాలి, మార్కెట్లో తిరగాలంటే ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. ఇది పార్టీ మారడం కామన్ అయిపోయింది ఈ రోజులలో. కాబట్టి ఈ రోజులలో ఎప్పుడైతే మేనిఫెస్టోలో ఉన్నాయో అన్నీ కూడా రిలీజ్ చేయడానికి ఒక్కొక్కటి ఒక 4 వరకు ఇప్పటి వరకు 10 లక్షల పెంపు కార్యక్రమాలు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే 500 గ్యాస్, వంట గ్యాసు సిలిండరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా ప్రారంభిస్తారు. గత 2 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉందంటున్నారు. కరెక్టే. ఎందుకంటే ప్రజలకిన ఎలాంటి అపనిందనలు చేస్తలేరు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నందుకే కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకం ఏర్పడింది. కాబట్టి సచివాలయానికి రాకుండా ఇంట్లోనే కూర్చున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ఫామ్ హౌస్లో కూర్చున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, షాడో సీఎంగా చేసిన బీఆర్ఎస్ల కేటీఆర్, తర్వాత హరీష్ రావు, వీళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏంటిదంటే, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు అనుకూలంగా ఉంది. ఆ అనుకూలంగాతోనే ఈరోజు సంతోషంగా ఉందని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. కాబట్టి ప్రజలకిన వాళ్ళు సంతోషంగా లేకపోతే ఈ రోజుకి ఎప్పుడో కాంట్రవర్సీ చేసేవాళ్ళు. కాబట్టి ప్రజలకు అనుకూలంగా ఉన్నదనిపిస్తుంది. ఖచ్చితంగా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ప్రజలకు అనుకూలంగా అన్ని విధాల డెవలప్మెంట్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసిన సర్వనాశనమైన పనిని వీళ్ళు ప్రజలు చెయ్యెత్తి చూపించి చెంప చెల్లు అనిపించారు. ఈరోజు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నట్టుగా వాళ్ళ ఎట్లా అంటే అహంకార ధోరణి చూపిస్తున్నారు. ఇప్పుడు ఏదో నల్గొండల పెద్ద బహిరంగ సభ పెడతారంట. ఆ బహిరంగ సభ పెట్టి చేసేది ఏముంది, ఒరిగేది ఉంది, ఏం లేదు. ఇక్కడ కాంగ్రెస్ మాత్రం 2 నెలల ప్రజలకు వాళ్ళ అనుకూలమైన వాళ్ళ కోరికలు మాత్రం నెరవేరుస్తుంది.